ఏం చేస్తున్నా? మేము బతుకమ్మను తయారు చేస్తున్నాము పూలతో. హైదరాబాద్ తెలంగాణలో చేస్తారు, అలా చేద్దామని ట్రై చేస్తున్నాము. మా వీధి పక్కన పెట్టారు, మా వీధి దగ్గర. అక్కడ అందరినీ ఈరోజు బతుకమ్మని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పూలతో తయారు చేసుకొని రమ్మన్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇలా అన్ని ఆకులు పూలు అన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు మీరు పుల్లలు కట్ చేసి దాన్ని కానీ దీన్ని బతుకమ్మలాగా తయారు చేయడానికి పుల్లల్ని పూలకు గుచ్చుతున్నాము. మా పిల్లలు చూడండి కష్టపడి ఇవన్నీ మా కోసం తీసుకొచ్చారు. మేము ఇప్పుడు ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చొని చేస్తున్నాం అంతే. వాళ్ళే కష్టపడి. అవునవును. ఇదిగోండి ఫ్రెండ్స్, కవిత ఇప్పటిదాకా కవిత చేసింది కదా, ఇప్పుడు నేను తీసుకున్నాను. మరి తను ఒక్కతే కనపడుతుంది వీడియోలో, నేను కనపడాలి కదా. మీరేమనుకుంటారు, ఈ లావణ్య వీడియోలు తీయడమే కానీ ఏ పని చేయదని అనుకుంటారు. మళ్ళీ ఎందుకు నాకు వచ్చింది గొడవ? ఎవరి గాలి వాళ్ళు తీసుకోవడం అంటే ఇదేనండి. దేవుడికి సంబంధించిన తలా ఒక చెయ్యి వేయాలి, అలానే నేను నేర్చుకోవాలి కదా. ఏది ఆకులు కట్టడం ఉంచడం నేర్చుకుంటారంట 30+ ఏదన్నా కానివ్వండి, ఒకసారి చేసేదాకా ఏది రాదు. అవును, కొత్తగానే అది ఒక్కసారి. మేమైనా తెలంగాణలో చూసాను తప్పితే ఎప్పుడు చేయలేదు. ఆకులు తుంచాను, దారం పెట్టి కట్టేస్తాను. నాకు తెలిసి లావణ్య వీడియోస్లో ఇప్పుడు ఫస్ట్ టైము వర్కౌట్ చేస్తుంది బతుకమ్మ కోసం. చేస్తానండి, మరి నేను చేస్తాను. అందరూ చేసుకొచ్చే బతుకమ్మని కూడా చూసి ఎవరిది ది బెస్ట్ అని చెప్పేసి అన్నీ బాగుంటాయి. నేను కూడా చేస్తానండి. మరి నేను చేసే పనులన్నీ వీడియో ఎవరు తీస్తారండి చెప్పండి? వీళ్ళు చేసేటప్పుడు వీడియో నేను తీస్తూ ఉంటాను. అప్పటికి వీలైనంత వరకు మీరు తీయండి అని మా ఫ్రెండ్స్కి అప్పగిస్తాను ఉంటారు. మా ఫ్రెండ్స్ కోఆపరేషన్ మాత్రం బాగా ఉంటుంది నా వీడియోస్. లేదంటే అవేమో భయం వేసింది. నేను ఎందుకంటే వాళ్ళకి తెలుసుగా, వాళ్ళు ఒప్పుకుంటారు. ముందు మన బ్యాచ్కి ఆడియన్స్ ఫేవరెట్స్ ఉన్నారైతే ఈ మధ్యలో ఏం పెట్టాలండి? ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ముగ్గు వేయాలి పసుపు కుంకుమతో. సరే, ఇదే ముగ్గేస్తారు కదా, అదే వేయాలి. అష్టదళ పద్మం అంటేనే అమ్మవారు అందులో కూర్చుని ఉంటారంట. చూడండి, మా ఫ్రెండ్స్ ఊరికే వ్యవహారాలు చెప్పడం కాదు, అన్నీ తెలుసు. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఇట్లా పసుపు కుంకుమతో అష్టదళ పద్మం వేసాము అంటే మేము చెయ్యేసాము. అంత సుజాత గారు చేస్తున్నారు. ఇదేంటి మళ్ళీ మొత్తం సుజాతకి ముగ్గు క్లారిటీ తీసుకో. ముగ్గు విషయంలో అడుగు. ఇప్పుడు పంచెస్ లాగా తయారు చేసిన ఆకుల్ని ఇలా పెడుతున్నారు. మధ్యలో పెట్టి కావాలి. కాకపోతే మనం రెండు చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఒకవేళ ఎక్కువ ఉన్నాయనుకో ఇంకా ఆకులు భలే పెద్ద పెద్దవి తెచ్చారు పిల్లలు. ఇంకా 2 బంచులు పడతాయి. చిన్న బొమ్మ ఉంటే పెట్టచ్చు గౌరమ్మ లాగా. అదే మన ఈ బొమ్మ ఉంటుంది కదా అమ్మవారికి కాదు, మన పిల్లలు ఆడుకుంటారు కదా బొమ్మలు. మీకు యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తాను. భలే కలర్ఫుల్గా ఉందండి వీడియో. యూట్యూబ్లో బతుకమ్మ అని చెప్పి కొట్టు. అదిగో యూట్యూబ్లో లాస్ట్ అండ్ ఫైనల్గా యూట్యూబ్లో బతుకమ్మను ఎలా తయారు చేయాలో వీడియో సెట్ చేస్తున్న మహాలక్ష్మి. అమ్మాయి బొమ్మలాగా పడతారు. అది లేకపోతే వాళ్ళు ఏమన్నారంటే పసుపు ముక్కని పెట్టమన్నారు. పైన అసలు ఏమి లేకుండా తీసుకురాకూడదని పసుపు గౌరమ్మనన్నా పెట్టమన్నారు. ఆ బొమ్మ బాగుంటుంది. సౌండ్ తగ్గించు. ఎలాగో ఉంటాయి కదా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి. ఇక్కడ పెట్టండి. వీళ్ళు బాగా మాట్లాడుకున్నారండి, వీడియోలు చూసుకొని వచ్చారండి. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చెప్పారండి బతుకమ్మ అవి అని. ఫ్రెండ్స్ ఆకులు పిల్లలు కోసుకొచ్చారు. పూలు మా ఇంట్లో మొన్న మణిదీపవనం పూజ చేసుకున్నాం కదా, అప్పుడు చాలా పూలు మిగిలినాయి అనమాట. అవన్నీ పిల్లలు వెళ్ళి మా ఇంటికి ఒక వరుస పెట్టేసాయి రౌండ్, ఇంకో వరుసకి మళ్ళీ కట్ చేసి అదే మళ్ళీ పెట్టారు. దీని మీద పెడదాం మళ్ళీ గ్యాప్లో అన్నీ కుదించేసి. బాగుంటుంది అది పెడితే.
ఇది కదలకుండా ఏమైనా ప్లాస్టిక్గానే వేస్తారా? అది పైన తాడు పెట్టుకోవచ్చు, కానీ పైన పేరుస్తుంటే కదలవు ఏమి. ఆహా. కాదు అంటే ఒక తాడు పట్టుకోవచ్చు మనం. దీనికన్నా మధ్యలో కొంచెం ప్లాస్టర్ లాగా వేస్తే పోయితే మధ్యలో ప్లాస్టర్ ఏమైతే ఆ బొమ్మ ఆడిపోతే మాత్రం ఏమైతుంది? బతుకమ్మ కంటే అదేమంటది ఏముండదు, నేను చెప్తాను. ఇంకా ఉన్నాయని బంతులు ఇదిగోండి ఇలా ఎండు రౌండ్గా పెడతాండి. ఫస్ట్ కింద ఆకుల్ని బంచెస్ లాగా కట్టి అవన్నీ ప్లేట్ కనపడకుండా నిండుగా పేర్చేశారు రౌండ్గా. రౌండ్ ప్లేట్ ఒకటి తీసుకొని ఇప్పుడు పుల్లలకి బంతిపూలు గుచ్చి వాటిని కూడా ఆకుల మీద ఇంకో లేయర్గా బంతిపూలను పెట్టారు. మాకు తోచినట్టు పెడుతున్నాం, దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఏదన్నా ఉంటే సజెషన్ రూపంలో ఇవ్వండి. డీసెంట్గా పెట్టండి, అలా కాదు ఇలా చేయేస్తాము అని. అంత ఇండీసెంట్గా బిహేవ్ చేసే వాళ్ళు లేరులే మన ఛానల్లో దరిదాపులుగా. నేను తర్వాత ఏం కలర్ ఉందో చెప్పగలను. మీరు ఆకు మర్చిపోయి ఇక్కడ ఆకు పెట్టేసి అదే ఆయన ఎదురుపోయాడు కదా, అయిపోయింది కదా. అమ్మాయి బొమ్మ కానీ ఇదిగోండి ఈ పుల్లల్ని కవర్ చేస్తూ కదలకుండా ఆకుల్ని పెట్టారు. పెడుతున్నాము. నిలబడదు ఈ పోపు ఏదైనా వాళ్ళు అలాగే పెడుతున్నారు కదా మరి వీడియోస్లో. వీడియో అలాగే పెట్టారు. ఇలాగే పెడుతున్నారు. అవునా? కానీ నీ హైట్ పెరగదు. ఒకటి తగ్గాలండి ఒక మనిషి. పెద్దగా ఉంచేది బాగా పాడుతుంది. మహాలక్ష్మి ఏ వీడియో చూడకుండానే అన్నీ సరి చేస్తుంది. గ్రంథోళ్ళండి. నువ్వు వీడియో చూసావా అంటే ఏమందో తెలుసా అండి, నన్ను నాకేమీ రావు అనుకుంటారు, నాకు అన్నీ వచ్చు అంది. అసలు రావు అని ఎవరన్నారు? ఇంకో కలర్ పెట్టవే, రెడ్ లాంటిది. అది అది గుచ్చుదాం బట్టి ఇవన్నీ పూలు. ఇప్పుడు మనం కింద ప్లేట్ పెట్టాము కదా, ఆ ప్లేట్ మీద ఆకులు పెట్టాము. కానీ అడుగున ఆ ప్లేట్ దాటకుండా బంతిపూలని లోపలికి ఉండేటట్టుగానే సరి చేశారు. కలర్ఫుల్ రాలిపోతున్నాయి. నిల్వ ఉన్నాయి. ఎన్ని రోజులు అయింది నువ్వు తెప్పించి? పూజ ముందు రోజు తెప్పించాను. అంతేలే అన్ని గురువారం తెప్పించాను. కాడలు ఉన్నాయి పెట్టండి. వాళ్ళప్పుడు ఎంత స్టాక్ ఉన్నాయి అమ్మారు. మరి వాళ్ళ దగ్గర ఫ్రెష్ ఉన్నట్టే ఉంది. వీటికి పొడుగు కాడలు వచ్చినాయి కదా, వీటికి పుల్లలు గుచ్చే అవసరం లేకుండా ఇలా పెడుతున్నాం. ఆలోచించి మనం వెనక్కి డ్రాప్ ఏదో లావణ్య ఆవిడ చాలా పూలు ఉన్నాయి అన్నది కాబట్టి సరిపోయింది. అమ్మో, లేకపోతే ఈ పూలు లేకపోతే మనం ఏం చేసేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఆకులు వేసేసి ఇంకోటి పట్టిద్దాము చూడు. పడతాయి, ఇంకొకటి రెండు పడతాయి. ఈ బతుకమ్మలకి ఏమైనా ప్రైజ్ ఇస్తారా అండి? ఊరికి అడుగుతున్నాను. ప్రైజులు లేవు ఏం లేవు, అక్కడ పెట్టి చుట్టూ కోలాట కాదులే, నేను అడిగింది ఏంటంటే అందరినీ చేసుకొని రమ్మన్నారు కదా, ఏదైనా ఎవరిదన్నా బాగుంది అన్నది అనౌన్స్ చేయడం కానీ ఆలోచన తెలియదు కదా మనకి. మేబీ అనౌన్స్ చేస్తారేమో చెప్పలేదు. అందుకే పడుతుంది వాళ్ళు అట్లా ఉంచుతారు. ఇదిగోండి మళ్ళీ ఆకులు పోసాము. ఇప్పుడు ఇప్పుడు ఎల్లో చామంతి. అప్పుడు ఎల్లో సరిపోతే బంతి పెట్టేసుకోవచ్చు. ఇవి పై వరుసకు వాడుకోవచ్చు. చామంతి ఇట్లాగా బంతులు వాడు. ఇదిగోండి చామంతుల పైన మళ్ళీ బంతి పూల పెట్టారు లేయర్గా. మళ్ళీ దీని మీద ఆకులు పోస్తున్నారు. ఎందుకో చెప్పండి. పూలు నిలబడ్డాయి. మొత్తం ఆకండి ఇలా పెట్టేసి అంటే ఒత్తితే కాదు, ఒత్తితే గ్రిప్ ఎక్కువ ఉంటుంది. నేను పువ్వు నిలబడిద్దాను. ఒత్తితే ఆ లోపల ఎక్కడైనా ఖాళీలు గాలి ఉంటే పోయిద్ది. గాలి అంటే హైట్ నిలబడి కాదు. ఇప్పుడు నీకు ఆ గులాబీ పువ్వు పెడితే నించుంటుంది చూడు. కలర్ఫుల్ బతుకమ్మ. అంత లావణ్య పుణ్యమైన మరి చేసుకున్న మీ పుణ్యం కాదు. చేసినందుకు పుణ్యం కాదు. పూలు
డొనేట్ చేసిన వాళ్ళకి పుణ్యం. అదైతే నిజమే. అసలు ఈరోజు చేస్తామని అయితే అనుకోలేదు కదా. అదే చేయాలని కోరికున్నా ఇప్పుడు కలెక్ట్ చేయాలి. అదే ఈ పూలు ఉండబట్టేటప్పుడు మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తెచ్చి చెయ్యాలి కాదు. పూలు ఉండబట్టి ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే పూలు అయితే ఖర్చు పెట్టరా మీరు? వావ్. పూలు అడగలేదే ఎదురు. గులాబీలు చాలా ఉన్నాయి కదా. ఇవి చిట్టి చిట్టి బతుకమ్మలండి, మళ్ళీ పెద్ద పెద్దవి అనుకోకండి. ఇట్లా పెట్టుకుంటా అట్లా పెట్టి నిలబడుతుంది అట్లా. ఎక్కువగా బిగ్ బి హైట్ రావాలంటే అలా కవిత బిగ్ బాస్ లో కూడా బతుకమ్మని తయారు చేయమంటారు, ఇట్లానే చేస్తారు కదా. ఇవి గులాబీలు ఎలా మళ్ళీ చూడు మధ్యలో కాసిన ఆకులు పోయాలి. తీసుకోండి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో చూడు. ఇట్లా అదిగోండి పిల్లలు కూడా తయారు చేస్తున్నారు, మేము కూడా చేస్తాం. ఇదిగో మమ్మల్ని చూసి ముందు ఇంట్రెస్ట్గా ఆకులు కోసుకొచ్చారు, మమ్మల్ని చూసి మేము కూడా చేస్తాం అని చెప్పి వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తున్నారు, ముందు ముగ్గేస్తున్నారు. అది తర్వాత దీంట్లో. మాది ఫినిషింగ్ టచ్కి రాబోతుంది, ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టారు, చూద్దాం. అట్లా చదివేసి ఇదిగోండి బతుకమ్మని తయారు చేశాము కష్టపడి. ఇది పిల్లలది, అది పెద్దలది. ఎవరు చెప్తున్నావు?